నా మాట విని వెంటనే నిజం చెప్పే రాజా. లేదు మూర్తి గారు, నిజం చెప్పలేని పరిస్థితి మాది. ఎవరో ఏదో అన్నారని నువ్విలా అందరికీ దూరం అయిపోయినట్లు ఉండిపోతే వాళ్ళకి నోరు పెరుగుతుంది, మాటలు పెరుగుతాయి. ఆ రాజాని ఆ రిసార్ట్స్ కి రప్పించింది మీరే కదా భార్గవ్ గారు. ఈ రోజు ఆ రాజాగాడి పరువు తీశాను చూడండి, అది నాకు బాగా కిక్కిచ్చింది. నిన్ను అర్థం చేసుకోలేనంతగా మారిపోయాను. ఏ కారణం లేకుండా ఏ మనిషి మారిపోడు, అందులోనూ నీలాంటి మనిషి అస్సలు మారడు. ఈ విషయం నాకు మరొకరు చెప్తే గాని అర్థం కాలేదు. నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడుతున్నాను చిన్నా. కానీ నన్ను పరాయిదాన్ని చేసి నీ బాధను పంచుకోనందుకు మాత్రం చాలా కోపంగా ఉంది. ఒక మనిషిని ప్రేమించడం అంటే ఆ మనిషి సంతోషాన్ని పంచుకోవటం ఒక్కటే కాదు, కష్టాన్ని కూడా పంచుకోవటం. నీ కష్టం గురించి నేను తెలుసుకునేసరికి చాలా జరిగిపోయే చిన్నా. ఈ ఒక్క విషయంలోనే నువ్వంటే నాకు చాలా కోపంగా ఉంది. పండు పరిస్థితి ఇది అని కోర్టు బయటకొచ్చాకైనా చెప్తే అర్థం చేసుకోలేకపోయేదన్నా. చెప్పే అవకాశం నాకెక్కడ దొరికింది వసు? నాకు వేరే గత్యంతరం లేక ఆ సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. అది చెప్పేసరికి నీకు నా మీద కోపం వచ్చింది. నన్ను ఏం జరిగింది అని అడగలేదు నువ్వు, ఎందుకు ఇలా చేసావు అని అన్నావు. ఆ తర్వాత మాట్లాడే అవకాశమే రాలేదు. తప్పు నాదే చిన్నా. ఇప్పుడే నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ చిన్నా. వస్తాను చిన్నా. ఇదంతా కావాలని ప్లాన్ ప్రకారమే చేసింది. ఆ భార్గవి, చక్రవర్తి చేతులు కలిపే ఇదంతా చేశారు. నువ్వు కరుణ మీద వేసిన ఏ నిందకి తను కారణం కాదు. ఏంటి, మొన్న మీ అయ్యగారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారంట కదా? అవును. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా ఏంటి? అన్నీ తెలిసే కదా అడుగుతున్నావు. తెలుసులే, కానీ అది నిజమా అబద్ధమా అని అనుమానం వచ్చి అడుగుతున్నానులే. నిజంగా మీ అయ్యగారికి ఆ ఆడమనిషితో సంబంధం ఉందా? ఉందో లేదో మనకు చెప్తారా? మనకెలా తెలుస్తుంది చెప్పు? అయినా మీ అమ్మగారు ఎలా ఊరుకుందే? ఆవిడ బాగా చదువుకుంది కదా, డాక్టర్ కూడా కదా, ఆవిడ ఎలా చూస్తూ ఊరుకుంది? ఎంత డాక్టర్ అయినా మొగుడు అలా బరి తెగిస్తే ఏ ఆడదైనా ఏం చేస్తుంది చెప్పు? అది నిజమే. తెగించిన వాళ్ళని ఎవరు మాత్రం ఏం చేస్తారు? అదే మన ఇళ్లలో జరిగితే 10 మందికి తెలిసి గొడవ అవుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లలో జరిగితే మూడో కంటికి తెలియకుండా దాచేస్తారు. సర్లే, మా అమ్మగారు చూసిందంటే నా ఉద్యోగం పీకేస్తారు. ఎందుకొచ్చిన గొడవ తర్వాత మాట్లాడుకుందాంలే.
ఎంత డాక్టర్ అయినా మొగుడు అలా బరి తెగిస్తే ఏ ఆడదైనా ఏం చేస్తుంది చెప్పు. అది నిజమే. తెగించిన వాళ్ళని ఎవరు మాత్రం ఏం చేస్తారు? అదే మన ఇళ్లలో జరిగితే 10 మందికి తెలిసి గొడవ అవుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద ఇళ్లలో జరిగితే మూడో కంటికి తెలియకుండా దాచేస్తారు. అమృత, రా భార్గవి. కూర్చో. ఏంటి అమృత, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదులే. ఏం లేకపోవడం ఏంటి? నీ కళ్ళలో అంత బాధ కనిపిస్తూ ఉంటే ఏం లేదంటావు? ఏం చెప్పను భార్గవి, మనం సరిగ్గా ఉంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. లేదంటే మన గురించి మన పని వాళ్ళే తక్కువ చేసి మాట్లాడతారు. అది 100% కరెక్ట్ అమృత. మనం ఎలా ఉంటే మన పని మనుషులు కూడా మనల్ని అలాగే గౌరవిస్తారు. ఏంటి, నీ గురించి నీ మొగుడు గురించి ఏమైనా చీప్గా మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? టీవీల్లోనూ పేపర్లోనూ వచ్చాక మా బ్రతుకులందరికీ వినోదం పంచుతున్నాయి. పని మనుషుల ఎంటర్టైన్మెంట్ కోసం మా గురించి మాట్లాడుకునే పరిస్థితికి వచ్చాం. ఛీ! చీ అంటూ నువ్వింకా ఇక్కడే ఎందుకుంటున్నావు అమృత? అసలు నీకు ఆత్మాభిమానం లేదా? నీ భర్త నిన్ను కాదని ఆఫ్టర్ ఆల్ ఒక నర్సుతో తిరుగుతూ ఉంటే ఎప్పుడో వదిలేసి వెళ్లాల్సిన దానివి ఇంకా ఇక్కడే ఉంటున్నావు అంటే ఏంటర్థం? నిన్ను చూసి ఈ రోజు పని మనుషులు పక్కన గుసగుసలాడుకుంటున్నారు. ఇంకొన్ని రోజులాగితే నీ కళ్ళ ముందే మాట్లాడుకుంటారు. ఆ తర్వాత డైరెక్ట్ గా నీతోనే మాట్లాడతారు. అయినా నువ్వు భరిస్తూ ఈ ఇంట్లోనే ఆయన ముందు సహధర్మచారిణ్లాగా బ్రతుకు వెళ్ళది. ఆత్మాభిమానం లేని ఆడదాన్ని, పద్ధతి లేని మగాణ్ణి ఈ లోకం చాలా చీప్గా చూస్తుంది అమృత. నీ మొగుడు ఎలాగూ చీప్ అయిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా అలాగే అయిపోతావా? అందుకని ఏం చేయాలి? ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా? అలా వెళితే వాళ్ళకి లాభం. ఉన్న ఒక్క అడ్డు కూడా తొలగిపోయిందనుకుంటారు. ఇప్పుడు మాత్రం నిన్ను లెక్క చేస్తున్నాడా? ఎందుకంటే మీ ఆయనకి ఒక ధైర్యం. తనేం చేసినా నువ్వు ఎక్కడికి వెళ్ళవు అని, తన పరువు తీయవు అనే ధైర్యం. ఆ అవకాశం నువ్వు కల్పిస్తూ ఉంటే ఇంక తనేం మారుతాడు అమృత? నేను వెళ్ళిపోతే మాత్రం మారుతారని నమ్మకం ఏంటి? ఎందుకు మారడు? నలుగురు నవ్విపోతారు అనే భయం ఉంటుంది. పెళ్ళాం వదిలేసిన భర్తగా అతని పరువు పోతుంది. ఎందుకు అనే ప్రశ్న వచ్చిన ప్రతిసారి నీ భర్త చేసిన తప్పు గురించే చర్చ వస్తుంది. అందుకే అలిగి వెళ్ళిపోయింది అని అందరూ నిన్ను గౌరవిస్తారు. నాకు గౌరవం అవసరం లేదు. నా కాపురం గురించి అంతకంటే ఆలోచించడం లేదు. నా కూతురు గురించి ఒక్కటే నేను ఆలోచిస్తాను. అదే తప్పు. ఏ, నీ గురించి నువ్వెందుకు ఆలోచించావు? ఆలోచించాలి. నా మొగుణ్ణి చూడు, వేరే ఆడదాంతో తిరిగాడు అని తెలియగానే ఎలా తరిమేశాను. అది అలా చేస్తేనే మనకి గౌరవం. లేదంటే ఇదిగో ఇలా ఏడవడం తప్ప ఏమీ చేయలేవు. బాగా ఆలోచించుకో అమృత.
ఏమేం చిన్నా? వెళ్ళిన పని జరగలేదురా. అదేంటి? ఆ భార్గవి ఏదో చేసిందిరా. అమ్మ జ్యోతి గారి గురించి నాకు చెప్తే నేను వెతకడం కోసం వస్తానని తెలిసి ఆవిడెక్కడో దాచేసింది. ఆవిడ ఎక్కడ దాస్తుందో నీకు తెలుసు కదరా? అన్ని చోట్ల వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ భార్గవిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నాకు తెలియని చోట ఎక్కడో దాచుంటుంది. నీకు తెలియని చోట అంటే ఎక్కడే ఉంటుంది? దాస్తే గెస్ట్ హౌస్ లో దాస్తుంది. తనకున్న గెస్ట్ హౌస్లన్నీ వెతికాను. గోడౌన్స్, ఫ్యాక్టరీలు అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. ఎక్కడా దొరకలేదు. నేను వచ్చేశాక కొత్తగా ఏమన్నా కొని అక్కడేమన్నా దాచిందా అని వెతకాలి. ఈ మధ్యన ఆవిడ కొత్తగా కొన్ని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందనుకుంటాను చిన్న. తెలుసుకోవాలిగా. ఎలాగైనా ఆవిడని పట్టుకోవాలి. నిజమేంటో తెలిసేలా చేయాలి. ఎలాగైనా మా అమ్మ మీద భార్గవి వేసిన నింద తొలగేలా చేయాలి. నిజంగా ఎంత దుర్మార్గపు మనిషిరా ఆ భార్గవి. ఎంత ప్లాన్ చేసిందో చూడు. ఆ జ్యోతి గారితో మీ అమ్మకు ఫోన్ చేయించటం, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని పంపించి మీ నాన్నని బురిడి కొట్టించటం, వాళ్ళిద్దరిని ఒకే రూములో ఉండేలా చేసి పోలీసులు పట్టించటం. చచా, ఎన్ని తెలివితేటలరా! అవన్నీ చావు తెలివితేటలరా. ఎదుటి వాళ్ళని నాశనం చేసే తెలివితేటలు. ఆ భార్గవిని ఎలా అయినా తొక్కిపెట్టి జ్యోతి గారిని బయటకు తీసుకురావాలి. తీసుకురావటం మాత్రమే కాదురా చిన్న, ఆ జ్యోతి గారిని పేపర్ వాళ్ల ముందు, టీవీ వాళ్ల ముందు కూర్చోబెట్టి ఆ భార్గవి చేయించిన దుర్మార్గం ఏంటో అందరికీ తెలిసేలా చేయాలి. అమ్మకి చాలా అన్యాయం జరిగిందిరా. బయటికి రావడానికి కూడా మోహన్ చెలక ఇంట్లోనే కూర్చుంటుంది. కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళటం మానేసింది. అటు రాజా గారి మీద కూడా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఎవ్వరికి ఏ అన్యాయం చేయని అమ్మా నాన్నలకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా చాలా దారుణం. దీనికి కారణమైన ఆ భార్గవిని నరికేయాలనిపిస్తుందిరా. అలాంటి దుర్మార్గురాల్ని చంపితే మనకే పాపం ఉంటుంది చిన్న. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఆవిడ తప్పుల్ని బయట పెట్టం. ఎలా మీ అమ్మా నాన్నల పరువు తీసిందో అందరికీ తెలిసేలా చేయాలి. చేస్తాను. ముందు జ్యోతి గారు ఎక్కడున్నారో తెలిసాక అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. భగవంతుడా, ఇంకా ఎంతకాలం ఈ చెరలో ఉండాలి? తప్పించుకునే మార్గం చూపించు స్వామి. హలో, మీరు చెప్పినట్టే తలుపులు తీసి అందరం పక్కన దాక్కున్నాం మేడం. ఆ పిచ్చిది ఎవరు లేరనుకుని పారిపోయింది మేడం. నిజంగానే పిచ్చిదిరా. అది తప్పించుకున్నాను అనుకుంది, కానీ మనం వదిలేశాము అని తెలీదు. పాపం. అంత కష్టపడి తీసుకొచ్చి అలా సింపుల్ గా వదిలేశారంట మేడం. దాని అవసరం తీరిపోయిందిరా. ఇంకా ఎందుకది? దానంతట అదే పారిపోవాలి అని ఈ ప్లాన్ చేశాను. ఓకే మేడం.
జ్యోతి, కరుణ, 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 నన్ను క్షమించు కరుణ. క్షమించడం ఏంటి జ్యోతి? నువ్వేం తప్పు చేశావని? తప్పు చేశాను కరుణ. ఆ భార్గవి బెదిరిస్తే భయపడి నీకు ఫోన్ చేసి రిసార్ట్స్ కి రమ్మని చెప్పాను. అక్కడ ఏం జరిగిందో నాకంతా తెలిసింది. అసలు ఇదంతా నా వల్లే జరిగింది. నేను ఆ భార్గవిని కాపాడటం వల్లే వచ్చింది. ఆ రోజే నాకెందుకులేని వదిలేస్తే చచ్చిపోయేది. పావుని పాపం అనుకుని కాపాడటం నాదే బుద్ధి తక్కువ. ఇందులో నీ తప్పేముంది చెప్పు? నువ్వేదో మంచి చేయాలని భార్గవిని కాపాడావు. తను తన బుద్ధిని చూపించుకుంది. నేనంటూ రాకపోయి ఉంటే అసలు నీకిన్ని కష్టాలే వచ్చేవి కాదు కదా కరుణ. నన్ను చంపుతానని బెదిరించి నీకు ఫోన్ చేయించింది. ఆ తర్వాత నన్ను ఇంట్లో దాచిపెట్టింది. అనుకోకుండా కాపలా ఉన్నవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతే నేను బయటపడ్డాను. ఏంటి? నువ్వు బయటపడ్డావా? కాపలా ఉన్నవాళ్ళు లేరా? అవును, అదంతా ఒట్టిదే జ్యోతి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భార్గవి అంత తేలిక వదిలే రకం కాదు. నేను తీసుకొచ్చిన పని అయిపోయి ఉంటుంది. తన టార్గెట్ నన్ను అల్లరి పాలు చేయడం. దాన్ని నిన్నొక పావులా వాడుకుంది. ఇక నీ అవసరం తీరిపోయాక వదిలేసింది. ఎంతైనా ఆ భార్గవి చాలా తెలివిగలదు జ్యోతి. నీ వల్ల ఉపయోగం లేదు అని తెలిసాక ఎంత ఈజీగా వదిలేసిందో చూడు. కానీ నేను వదలను కరుణ. ఆ భార్గవి సంగతి తేలుస్తాను. నన్ను ఎంత ఏడ్పించింది, ఎంత నరకం చూపించింది. నన్ను అడ్డం పెట్టుకొని నిన్ను ఎంతో ఏడ్పించింది. దాన్ని తేలిగ్గా వదలొద్దు కరుణ. పద, పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. ఏమనిస్తావు? నన్ను కిడ్నాప్ చేసిందని, నా చేత ఫోన్ చేయించి నిన్ను రిసార్ట్స్ కి పిలిపించిందని చెప్దాం. దాని దుర్మార్గాలన్నీ అందరికీ అర్థమయ్యేలా చేద్దాం. దానివల్ల నా గుట్టు మరింత బయటపడుతుంది జ్యోతి. ఇప్పటిదాకా నేనే చందునన్న విషయం నీకు తప్ప ఎవరికీ తెలీదు. కానీ నీ వల్ల ఆ భార్గవికి తెలిసింది. ఆ భార్గవి వల్ల నేను ఎన్ని కష్టాలు పడాలో అన్నీ పడ్డాను. ఇప్పుడు నేను పోలీసుల దగ్గరికి వెళ్తే మొత్తం చెప్పాల్సి వస్తుంది. నేను పడిన శ్రమంతా వృధా అయిపోతుంది జ్యోతి. భార్గవికి కావాల్సింది కూడా అదే. తను చెప్తే ఎవరూ నమ్మరు. కానీ నా అంతటి నేనే బయటపడితే అందరికీ నేనెవరూ తెలుస్తుంది. అందుకే భార్గవి ఇంత చేసింది. చివరకు తను అనుకుంటే సాధిస్తుంది. నా వల్ల ఎన్ని కష్టాలు వచ్చాయి కరుణ నీకు. నన్ను క్షమించు. చచ్చా, అవే మాటలు. నువ్వెంతో ప్రేమతో నన్ను చూడాలని గుర్తు పెట్టుకుని అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చావు. నా శత్రువుల వల్ల నువ్వు కష్టాలు పడ్డావు. నా వల్ల నువ్వు నరకం అనుభవించావు. అసలు నేనే నీకు సారీ చెప్పాలి. నిన్ను క్షమాపణలు కోరుకోవాలి జ్యోతి. కరుణ, సరే, జరిగిందేదో జరిగిపోయింది. కొద్ది రోజులు నాతోనే ఉండు. మా డాడీ వస్తారు, పరిచయం చేస్తాను. జరిగినవన్నీ ఒక పీడకలలా మర్చిపో. లేదు కరుణ, నేనిక్కడ ఉంటే ఆ భార్గవికి చేతిలో ఆయుధం ఉన్నట్టే. నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు ఒక పని చేసి మరీ వెళ్తాను. వస్తాను కరుణ. కంగ్రాట్స్ మేడం. ఇంత పెద్ద కాంట్రాక్ట్ మీరు సంపాదించడం మా స్టాఫ్ అందరికీ ఎంతో సంతోషంగా ఉంది మేడం. అసలు మీరు పోటీకి వెళ్లారంటే అవతల పార్టీ ఎవరైనా ఓడిపోవాల్సిందే మేడం. 2 సంవత్సరాల నుంచి మన కంపెనీకి అందని ద్రాక్షలా ఊరించే ఆ కాంట్రాక్టు మీరు సాధించారు అంటే చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ. ఈ విజయం నా ఒక్కదాందే కాదు, మీ అందరిది కూడా. ఈ ఛాన్స్ ని వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇక నుంచి ఈ కాంట్రాక్ట్ ప్రతి సంవత్సరం మనకే వచ్చేలాగా మీరందరూ కష్టపడాలి. అలాగే మేడం. మేడం, ఈ శుభ సందర్భంలో మన స్టాఫ్కి ఏమైనా
ఇంక్రిమెంట్స్ బోనస్లు కాదు మేడం, ఏదైనా పార్టీ. పని చేసి పార్టీ అడగాలి మేనేజర్, పని వచ్చిందని అడగకూడదు. ఇంకోసారి ఇలా అడిగితే మీ జీతాలు కట్ అవుతాయి.